టీటీడీ ఏడీ బిల్డింగ్ దగ్గరకు రావడానికి కారణం 3 ముఖ్యమైన అంశాలు మీ ముందు ప్రస్తావించేదానికి రావడం జరిగింది. మొదటిది పేదవాళ్ల పరిస్థితి. తిరుపతి, చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాల్లో ఉన్నటువంటి నిరుపేదల పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. ప్రభుత్వాలు వస్తున్నాయి, పోతున్నాయి. పేదవాడు ఆరోగ్యం చెడిపోతే ఎవరు దిక్కు లేదు. పుణ్యక్షేత్రంలో పేదవాడికి దిక్కే లేదు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిద్రపోతా ఉంది. ఈరోజు కరోనా వచ్చిన తర్వాత పేదవాళ్లలో గుండె జబ్బులు, లివర్ జబ్బులు, కిడ్నీ జబ్బులు ఎక్కువైనాయి. 130 మంది చనిపోతున్నారు ఈరోజు మన ప్రాంతంలో. పేదవాడికి జబ్బు వస్తే పెద్ద హాస్పిటల్కు పోలేరు, వాళ్ళ దగ్గర డబ్బు లేదు. డబ్బు లేక మరి మన ప్రాంతంలో పేద నిరుపేదలు మరి చనిపోతున్నారు. 130 మంది చెప్పుకోలేరు, డబ్బు లేదు. ఈ పరిస్థితుల్లో రూయా హాస్పిటల్, పేదవాళ్ళ హాస్పిటల్ మరి గుంటూరులో ఉంది. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ విశాఖపట్నంలో ఉంది. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కర్నూలులో ఉంది. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పేదవాళ్ళకి. తిరుపతిలో పుణ్యక్షేత్రంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లేదు, రూయా హాస్పిటల్లో. మేము వెంటనే డిమాండ్ చేస్తున్నాం తిరుమల తిరుపతి దేవస్థానాన్ని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని. నువ్వు అలిపిరిలో బాంబ్ బ్లాస్ట్లో నీకు బాగలేకపోతే వచ్చింది నువ్వు రూయా హాస్పిటల్కి, ప్రైవేట్ హాస్పిటల్కి పోలేదు. ఆ ప్రైవేట్ హాస్పిటల్ కాదు ఇది. మరి రూయా హాస్పిటల్కు వెంటనే సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని, దానికి సంబంధించిన విభాగాల్ని ప్రారంభించాలి చంద్రబాబు నాయుడు. మరి గుండె జబ్బు వస్తే అక్కడికక్కడికే చచ్చిపోతున్నారు. మరి లివర్ జబ్బులు వస్తే చచ్చిపోతున్నారు. మూత్రపిండాల జబ్బులు వస్తే చచ్చిపోతున్నారు పేదవాళ్ళు ఈ ప్రాంతంలో వేల సంఖ్యలో. దీనికి పరిష్కారం ఒకటి. మరి టీటీడీ వాళ్ళు అలిపిరిలో చిన్న పిల్లకాయల కొరకు ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కు బిల్డింగులు కడుతున్నారు. ఇంకా పూర్తి కాలేదు. దాన్ని వెంటనే రూయాకి ఇవ్వండి.